మన ప్రభుత్వానికి బయట ఉన్న పబ్లిక్ లేడీస్ మాత్రమే ఆడోళ్ళు కానీ ఆర్టీసీలో ఉన్న ఆడోళ్ళు లెక్క కనబడతలేము మేము. ఆయన ఫ్రీ పెట్టిన స్కీమ్ను మేము దాన్ని సక్సెస్ చేసినాము. మా వల్ల ఆయన సక్సెస్ విజయం పొందింది కనుక మరి మేమెందుకు కనబడతలేము రేవంత్ అన్నకు? అన్న మా పెద్దన్న అని కేసీఆర్ను అట్లనే నమ్మి మేము మోసపోయినాము. ఆయనను ఓడించి కోరి తెచ్చుకున్నాం రేవంత్ అన్నను. కానీ రేవంత్ అన్నే మమ్మల్ని ఆడపిల్లల లెక్క చూస్తున్నాం, ఒక యంత్రాల లెక్క చూస్తున్నాం. అన్న దయచేసి అన్ని ప్రభుత్వాలు ఆర్టీసీ వల్లనే మునిగిపోయినాయి. ఇప్పుడు అన్న నువ్వు అంత దాకా తెచ్చుకోకు, ప్లీజ్ మమ్మల్ని పిలువు, చర్చలకు పిలువు, మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడు. ఆర్టీసీలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ బాధ నీకు కనబడుతుంది, నీకు తెలుసు. ఆర్టీసీ వాళ్ళు సక్సెస్ చేసినా నాకు సక్సెస్ అయింది. నేను ఇచ్చిన ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఫస్ట్ సక్సెస్ అయిందంటే ఆర్టీసీ వల్లనే సక్సెస్ అయింది నీకు. కనుక మమ్మల్ని గుర్తించన్నా. మేము చిన్న బిడ్డలను వేసుకొని కూడా ఇంటి దగ్గర పెట్టి మేము తినక పొద్దుగాల 3 గంటలకు లేచి వస్తామన్న డ్యూటీలకు. ఎందుకు మా అన్న పెట్టిన స్కీమ్ మాకు అమలు కావాలి, మేము దాన్ని సక్సెస్ చేయాలని ఎంతో పట్టుదలతోని మేము ఒక్కొక్క అక్కలు ఇక్కడ 30 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఆడళ్ళ వల్ల మేము విసిగిపోతున్నాం. అయినా ఒక్కనాడు కూడా మా ముఖం మీద చిరునవ్వు నలగకుండా మేము నవ్వుతూ డ్యూటీలు చేస్తున్నాం, విసుగుపడి డ్యూటీలు చేస్తున్నాం. మాకు ఎంత బాధ ఉన్నా కూడా సంతోషంగా నవ్వుకుంటా వాళ్ళని నవ్విస్తుంటూ కూడా మేము డ్యూటీలు చేస్తున్నాము. అదేవిధంగా మేమెంత సంతోషంగా ఉన్నామన్నా మమ్మల్ని మీరు సంతోష పెట్టడానికే చూడండి. పక్క రాష్ట్రంలో అమలైన విలీనము నీకెందుకు అవుతలేదన్నా? నువ్వు చేస్తాను మాట ఇచ్చినావు కదా, మాట మీద నిలబడి రేవంత్ అన్న మాట మీద ఉన్నాడు అన్నట్టుగా నిన్ను పాలాభిషేకం చేస్తాం. నువ్వు చరిత్రలో నిలిచిపోతావన్నా. ఇప్పుడు ఇక్కడ నువ్వు అన్న అమలు చేసి నువ్వు చరిత్రలో నిలిచిపోవడానికి ప్రయత్నం చేయగాని మమ్మల్ని అణచివేయడానికి చూడకన్నా. మేము యంత్రాలం కాదు. ఎన్ని రోజులు అంటే ఆయన మాట ఇచ్చేదాకా, ఆయన పిలిచేదాకా సమ్మె చేస్తామన్నా. విసిగిపోయినామన్నా. అంటే మేము యంత్రాలమా ఏమన్నా? మేమేమన్నా మీరు తయారు చేసుకున్న వస్తువులం కాదు కదన్నా. మేము కూడా మనుషులమే, మానవత్వం ఉంది మాకు కూడా. మాకు కుటుంబాలు ఉన్నాయన్నా. మేమేం తిన్నదనక రోడ్డు ఎక్కలేదు. మేము ప్రతి ఒక్కరికి కష్టం అనేది ఉన్నది. అన్ని డిపార్ట్మెంట్ల కష్టాలను గుర్తిస్తారు కానీ ఏసీల కింద ఉన్న వాళ్ళ కష్టాలు కనబడతాయి కానీ రోడ్డు మీద ఎండలో ఉన్న వాళ్ళ కష్టం కనబడదన్నా మీకు? ఎందుకు కనబడతలేదన్నా? మా నన్నలే అసలు పోలీసు వాళ్ళు మాకు మస్తు మద్దతు. ఎందుకంటే మేము మా ఆస్తులను పాడు చేసుకోమన్నా. అది మా ఆస్తి. ఆర్టీసీ అంటే మా ఆస్తిని మేము నాశనం చేసుకోము. మా ఆస్తికి మేము ఇబ్బంది కలిగాము. మాకున్న ఇబ్బందులను చెప్పుకోవడానికి మాత్రం వచ్చినాం కానీ మేము ఏదో నష్టం చేస్తాం, ఎవరికో ఇబ్బంది చేస్తామని కాదు. ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటే, కాంట్రాక్ట్ అన్నలు కానీ అక్కలు కానీ నా తోటి సహోదరులకు అందరికి ఒకటే చెప్తున్నా, మాకు మీరు మద్దతు ఇవ్వండి. మాకు మద్దతు ఇస్తే మీకు రేపు ఉండబోయే ఫ్యూచర్లో మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు మాకు మద్దతు ఇవ్వకుండా మీకు పిలిచిరు బెదిరించిరు ఏదో ఉద్యోగం వస్తుంది ఒక్కనాటి పూట భోజనాని కోసం ఆశపడకండి. రేపు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆశపడండి. మీరు మాకు సపోర్ట్ చేయండి, మేము కూడా మీకు ఉంటాము. మీరు మాతో కలిసి ఉండండి అన్న, మాతో అడిగేయండి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆర్టీసీ నోరెత్తదు, ఆర్టీసీ మాట్లాడదు. వీళ్ళకు యంత్రాలు అన్నట్టుగా చూసి కానీ యంత్రాలం కాదు. మేము కూడా తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతామన్న. ప్రభుత్వాన్ని పడగొట్టేది మేమే, నిలబెట్టేది మేమే. ఒక్కసారి ఈ ఆడబిడ్డలు మాత్రం గుర్తించుకోండి అన్న. మీరు మమ్మల్ని గుర్తించుకొని మా పట్ల మీరు చేయాల్సినవి అన్ని మీరు అన్న మాట మీద నిలబడి గవర్నమెంట్లో విలీనం చేయండి. మీరు ఇచ్చింది ఏది కాలేదు. మీరు మా పిల్లలకు స్కాలర్షిప్ లేదు, మా పేరెంట్స్కు మరి వచ్చే పెన్షన్లు లేవు, మాకు రేషన్ కార్డులు లేవు. ఎందుకు మాకు ఇచ్చేదేమన్నా? మేము అడిగేదానికేమో మీరు గవర్నమెంట్ అంటారు. మీరు ఇచ్చేవాడికి గవర్నమెంట్, మరి మేము చేసేవాటికి మాత్రం మీరు గవర్నమెంట్ ఎంప్లాయీలు కాదు, మీరు కార్పొరేషన్ అంటారు. అంటే 2 మాటలు మీరే మాట్లాడతారు అన్న. ఇది కరెక్ట్ కాదు. మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని పిలవండి, మా జేఏసీ నాయకులను పిలవండి, చర్చలు పెట్టండి, మాకు ఇవ్వాల్సిన ఇవ్వండి. మీరు ఎంతో ఇస్తారని మాట్లాడే కానీ రాత్రి 12 గంటల దాకా కూర్చోబెట్టి మేము ఏం చేయలేమంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. మాట మీద నిలబడండి. మీరు మాట నెరవేర్చుకుంటారని మేము నమ్ముతున్నాం. ఇప్పటికైనా మీకు ఒక్కటే మేము మాటిస్తున్నామన్నా, మీరు మాట మీద నిలబడి అన్ననే మేము నమ్ముతున్నాము. మీరు అందరం న్యాయం చేస్తారని నమ్ముతున్నాం. జై జేఏసీ.